ప్రియమైన తండ్రి కుమారులారా కుమార్తెలారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నామములో మీ అందరికీ కూడా వందనాలు. పరమ తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి యొక్క మా ఇదిగో వాక్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీకు ఇచ్చిన బిడ్డల్ని, మీరు ఉంటున్న ప్రాంతాలని బహుగా ఆయన ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యాంశం చూస్తే, పాడైన జీవితాలను ఆయన నిలబెట్టే గొప్ప దేవుడు. హల్లెలూయా. చితుకుపోయిన బ్రతుకులను నిలబెట్టేవాడు. పనికిరాని పాత్రలైన మనల్ని పనికొచ్చే పాత్రగా చేసేవాడు పరమ తండ్రి. ఆ అంశాల గురించి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి సంగమా, ఈ లోకంలో ఒక వస్తువు కానీ, ఒక స్థలం కానీ, ఒక వస్త్రం కానీ, ఒక తిన్న పదార్థం కానీ, ధరించుకున్న వస్త్రం కానీ, ఏదైనా సరే పాడైపోతే మనం ఏం చేస్తాం? పెంట మీద పారేస్తాం. పెంట మీద పారేస్తాం దాన్ని. అవి కొన్ని జంతువులు తింటాయి, కొన్ని జంతువులు తినవు. ఇది సాధారణంగా జరిగే విషయాలే. ఎందుకంటే చిరిగిపోయిన వస్త్రాలు మనం ధరించుకొని వీధిలోకి వెళ్తామా? వెళ్ళం. అలాగే విరిగిపోయిన పాత్రలు, పగిలిపోయిన పాత్రలు మన ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోము. దాన్ని ఎంతో కొంతకి డబ్బులు మనం అమ్మేస్తాం. అలాగే ప్రతిదీ కూడా మనకు పనికిరాంది, పాడైపోయింది, మనం పడేస్తాం. కానీ తండ్రి అలా చేయడండి. పాడైపోయిన మనుషులను, పాడైపోయిన ప్రదేశాలను, పాడైపోయిన ప్రాంతాలను, బీటు భూములను ఆయన తిరిగి ఏం చేస్తాడు? నూతన పరుస్తాడు. అదే ఆయనకున్న గొప్పతనము, మనకు లేనిది. అందుకే ఆయనకి సమస్తం సాధ్యము, మనకు అసాధ్యము. ఏదైనా సరే ప్రియ సంగమా, ఒక సమాజంలో ఒక వ్యక్తి పాడైపోయాడు అనుకోండి, స్త్రీలు కానీ పురుషులు కానీ, వారితో మనం మాట్లాడతామా? వారితో సాంగత్యం చేస్తామా? వారి దగ్గరికి వెళతామా? ఎందుకంటే వారిని చూసినప్పుడు అలా మన మనసులో ఏదో ఆలోచన. ఏమో ఒక దినాన్ని ఈ స్థితి నాకు వస్తుందేమో అని అనుకునేవారు చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని అనుకునేవారు తక్కువ. విమర్శించేవారు ఎక్కువ. వారికి వారు పరీక్షించుకునేవారు తక్కువ. మనుషులను విమర్శించేవాళ్ళు ఎక్కువ. ఇది ఈనాటి జరుగుతున్న జీవన విధానం. గమనించుకోవాలి. చాలామంది బైబిల్లో వాక్యం పట్టుకొని అలాగే వెళ్ళిపోతారు. కానీ ఆ బైబిల్లో వాక్యం వెళ్ళే ముందు, చూసే ముందు, చదివే ముందు, నేర్చుకునే ముందు అసలు మన జీవితాలు ఎలాగ ఉన్నాయో మనం పరీక్షించుకోవాలి. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ తెలుసో తెలియక తప్పు చేస్తే పదే వారిని ఏం చేయాలి? మనం నిరుత్సాహపరచకూడదు. అందులోంచి బయటకు రావడానికి నువ్వు ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు, తప్పులేదు. వారు బయటకు రావడానికి. అంతేగాని అందులో కురుంగిపోయినట్టుగా మనం మాట్లాడకూడదు. మన క్రియలు ఉండకూడదు, మన స్వబుద్ధి ఉండకూడదు. ఒక వ్యక్తి విమర్శిస్తున్నాడంటే కోపంతో కాదు, ద్వేషంతో కాదు, తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఇది అవతల వాళ్ళు అర్థం చేసుకోరండి. నన్ను అంటున్నారు, నన్ను వింటున్నారు, నేను ఇలాంటి వాడిని, అలాంటి దాన్ని అని నన్ను వీలు పెట్టి చూపిస్తారు అనుకుంటారే కానీ వారు నా క్షేమం కోసం చెప్తున్నారని ఆలోచించేవారు ఈ తరంలో చాలా తక్కువ. అందుకే చెప్పినట్టుగా పాడైన వస్తువు కానీ, పాడైపోయిన దేన్నన్నా మనం ఎలాగైతే విసురు కొడతామో, కానీ పరమ తండ్రి పాడైపోయిన మన జీవితాల్లో నిలబెట్టేవాడు. అది ఆయనకి మనకున్న వ్యత్యాస భేదం, తేడా. యేసయ్య గ్రంథము 52వ అధ్యాయంలో 9వ వచనం అంటాడు కదా ఆయన, యెరూషలేమా, పాడైపోయిన యెరూషలేమా ప్రాంతమా, జనులారా మీరు ఉత్సాహంగా సంతోషగానం చేయండి. అలాగ చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మీదట యెరూషలేమా, నీవు కూడా ఉత్సాహగానము, సంతోషగానం చేస్తూ సంతోషంగా ఉండండి. ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటాడు. నూతనమైన ఆశీర్వాదం అది నాటి జనులకు, ఆ ప్రాంతాలకు ఇచ్చింది. ఈరోజు మనకి ఇస్తున్నాడు. మనం పనికిరాని పాత్ర ఉంటే మనం ఏం చేస్తారండి? ఆయన
పనికొచ్చే పాత్రగా చేస్తాడు. వెలివేసిన మనుషుల మధ్య మనం ఉన్నప్పుడు ఆయన చేరదీసి రాజుల మధ్య కూర్చోబెడతాడు. ఏ మనిషి అయితే నిరాశ పడతారో వారిని పిలిచి ఆశ కలిగిస్తాడు. ఇది ఆయన చేసే గొప్ప కార్యాలు. అందుకే మానవునికి తండ్రికి చాలా వ్యత్యాసం ఉందని మనం తెలుసుకోవాలి. ఆయన అంటారు, యెరూషలేము జనులారా మీరు సంతోషంతో ఉత్సాహగానం చేస్తూ ఆనందంగా ఉండండి. యెరూషలేమా నీవు కూడా సంతోషపడు, ఎందుకంటే నీ రాజు నిన్ను పరిపాలించడానికి వస్తున్నాడు, నీ రాజు నీ మీద నీకు న్యాయం చేయడానికి వస్తున్నాడు అని కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈరోజు మనం అక్షరాలా వింటున్న మాట, చదువుతున్న మాట, నేర్చుకోవాల్సిన పాఠం ఇది. అందుకే ఇప్పుడు సంగమా ఏ మనిషి కూడా తృణీకరించబడిన వాడు కాడు. ఏ మనిషి, ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ అంటే తీసివేయబడిన మనుషులు కాదు వాళ్ళు. కానీ వారు ఉన్న పరిస్థితిని బట్టో ఒక మనిషి పాడైపోతున్నాడంటే, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ పాడైపోరంటే కారణం ఏంటంటే వారు కలిగే స్వబుద్ధి కాదండి, వారు వెనకాల ఉన్నవారు లేదంటే వారు మాట్లాడే మాటలు బట్టి ఆ మనిషి వారికి లోబడిపోతారు. అక్కడ మనం గ్రహించుకోవాలి. లోబడకుండా మనం ఉండాలి. అది నీతి గలవారు చేసే కార్యాలు. ఆ మాట లోబడిపోయి ఆ మనిషికి మనం లోబడిపోయామంటే నీ జీవితం పతనం అయిపోతుంది. అప్పుడు నిజంగా నువ్వు పాడైపోతావు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతోమంది తాగుడికి బానిసలు అయిపోతున్నారు. యవనస్తులు అయితే చెడు తిరుగులకు బానిసలు అయిపోతున్నారు, చెడు సావాసాలకు బానిసలు అయిపోతున్నారు. పురుషంగమా ఇదంతా ఏంటి అంటే పాడైపోతున్నావు. నీవు దిగులు పడవద్దు. తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థించి, నాయనా నేను తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించంటే పాడైపోయిన నీ మనసును, పాడైన నీ శరీరాన్ని, పాడైపోయిన నీ బ్రతుకును, చితుకుపోయిన నీ యొక్క హృదయాన్ని ఆయన మళ్ళీ నూతనపరుస్తాడు. అయితే ఒకటి, మన జీవితంలో జరిగిపోయిన చెడుని మన నుంచి దూరంగా తీసివేయలేడు, కానీ అది అసాధ్యం. కానీ మంచిని మాత్రం మనలో ఆయన పెడతాడు. ఎందుకంటే ఒక మనిషికి చెడ్డపేరు వచ్చిందనుకోండి ఆ మట్టను మనం తీయగలమా? తీయలేము. అది అలాగుంటుంది. అది అలాగే మన స్థాపితంగా జరిగి ఉంటుంది. అలా నిలబడిపోదు. కానీ దానికి మించిన మంచి వరకు నేను తండ్రి చేస్తాడు. అందుకే పాడైపోయిన వస్తువులు మనం పాడేస్తాం, కానీ పాడైపోయిన మన జీవితాలను ఆయన నిలబడతాడని ఈ వాక్యంలో మనం తెలుసుకోవాలి. అవయవిస్తున్నాడు అక్కడ, యెరూషలేమా నీవు సంతోషించు, పాడైపోయిన యెరూషలేము జనులారా మీరు ఉత్సాహంగా ఉండండి, ఎందుకంటే మీలో నూతనమైన కార్యాలు చేయడానికి ఈ యొక్క దినం నేను సిద్ధపాటు కలిగి ఉన్నానని ఆనాడు యెషయా గారి కాలంలో, ప్రవక్త యెషయా గారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చెప్పిన మాట అది. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడించిన మాట యెషయా గారి ద్వారా. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన అందరితో మాట్లాడుతున్నాడు ఆయన. అందరికీ చెప్తున్నాడు, ప్రియ సహోదరి నీవు ఎందులో ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు. ప్రియ సహోదరుడా నీవు దేనికోసం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు. కానీ మన బాధ, మన ఆలోచన, మన తాపత్రయము, మన నడవడిక, మన ఆతృత అంతా తండ్రికి తెలుసు కనుక ఆయనే అందరికి న్యాయం చేయను గాక. హల్లెలూయా. ఆయనే సరిచేయను గాక. కానీ మళ్ళీ చెప్తున్నాను, వచ్చిన మచ్చ మర్చిపోదు, కానీ కొంతకాలానికి ఆ మచ్చ మీద తండ్రి ఏం చేస్తాడు? మార్పు చేస్తాడు. ఒక వ్యక్తి అవినీతిగా జీవించాడు అనుకోండి, కొంతకాలానికి నీతిగా జీవించినా కానీ ఈ ప్రజలు వెనకటి అవినీతిని చెప్పుకుంటారు, వెనకటి తప్పునే వేలిపెట్టి చూపిస్తారు. అక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ అవకాశం మళ్ళీ వాళ్ళకి ఇవ్వకూడదు. మనం అలా మాట్లాడుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. అలా ఉన్నవాడి ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అలా ఉన్నవారి కరుణించబడతారు. అలాగే నీ జీవితాన్ని మళ్ళా ఏం చేస్తాడు? నూతన పరుస్తాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, తండ్రి మనుషులను ఏ ఉద్దేశంతో పుట్టించాడు?
అంటే మంచి ఉద్దేశంతోనే. ఎలా జీవింపజేశాడు? బాగానే జీవింపజేశాడు. మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే మన హృదయంలో అనాలోచన వల్ల ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడంటే నీతో పాటు ప్రకృతిని కూడా శపిస్తాడు. నీతో పాటు జీవరాశులు కూడా శపిస్తాడు. నీతో పాటు ఈ భూమిని కూడా శపిస్తాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగే జరిగింది. ప్రవక్తలు ఏవేలు కాలంలో కూడా ఇదే జరిగింది. ప్రవక్తలు ఏవేలు కాలంలో కూడా ఇదే జరిగింది. మనుషులు చేసిన పాపాలు అధికమైపోవడంలో ఆయన ఏం చేశాడంటే ముందుగా భూమిని శపించాడు. భూమిలో పండుతున్న పంటను శపించాడు. భూమి మీద ఉన్న జీవరాశులను, వృక్షాలను, జంతువులను, మనుషులను శపించేశాడు. చూసారా? మనిషి చేసిన పొరపాటు వల్ల ప్రకృతికి నష్టం జరిగింది. ప్రకృతిలో జీవరాశులకి నష్టం జరిగింది. అవి చేసాయా? లేదు, మనం చేసే పొరపాటు వల్ల. అప్పుడు మళ్ళా ఈయన చేశాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఏవేలు గారు. ఆ ప్రార్థన ఆలకించిన తండ్రి వారికి న్యాయం చేశాడు. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 24వ వచనంలో చూస్తే కొట్లలో ధాన్యమును, ద్రాక్ష తోటలను, అంజూరపు మొక్కలను మరలా నేను నూతనంగా పుట్టిస్తాను, మరలా మీకు నూతనంగా ఇస్తున్నాను, భూమి మీద తొలకరి కడవర వర్షం నేను కురిపిస్తానని ఒక అభయాన్ని ఇచ్చాడు. అంటే ఒక దినాన బీడుబారిన మన జీవితాలను, మట్టి కొట్టిపోయిన మన జీవితాలను మరలైన వాక్యమైన నీళ్లను మన మీద కుమ్మరించి, వాక్యమైన నీళ్ళతో మన హృదయాన్ని కడిగి శుద్ధి చేసి మరలా మనల్ని ఆయన నిలబెట్టాడు. ఇది అని చేసే గొప్పతనం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు చెప్తాడు మోషే గారి ద్వారా, మోషే వారిని నా వాక్యంలో ఉతక స్నానం చేయమను అంటాడు. ఆయన మాటలో మనం నిలబడి ఉంటే ప్రతి సంగమా ఇవన్నీ వచ్చేవి కాదు. కానీ ఇది మనం చేసి ఇప్పుడు చేసే తప్పులు కాదండి. మన తాత తల్లులు చేసిన తప్పులు ఈరోజు ఉన్నాయి. నేను ముందు చెప్పినట్టుగా ఒక మనిషి పాపం చేస్తే అది నిన్ను విడిచిపెట్టుకోదు. నువ్వు పరిశుద్ధంగా అయిపోయినా, పరిశుద్ధంగా జీవించినా ఆ పాపం నిన్ను విడిచి వెళ్ళిపోదు. అలాగే మనం చేసిన పుణ్యం కూడా నిన్ను విడిచి వెళ్ళిపోదు. పాపం ఉంటుంది మనుషులతో, పుణ్యం కూడా ఉంటుంది. అది ఎలాగా? తరాలు కూడా ఉంటుంది. 100వ కీర్తనలు అంటారు కదా దావీదు గారితో, ఆయన కృప, ఆయన సత్యము తరాలు కూడా ఉంటాయి అంటాడు. ఎక్కడికి పోవండి అవి. పాపం చేసి పుణ్యకార్యాలు చేస్తే పోతాయి అనుకుంటాం మనం. ఎక్కడికి పోవు. తరాలు కూడా అలా ఉండిపోతాయి. తాత తండ్రులు అయినటువంటి శ్రేయర్ చేసిన పొరపాటు, చేసిన తప్పులు ఇదిగో ఈరోజు మన తరం అని కూడా అనిపిస్తున్నాము. ఇక రాబోయే తరాలు కూడా అనుభవిస్తుంటాము. నీవు తల్లికి వ్యతిరేకంగా జీవించకపోవచ్చు, తల్లికి అబద్ధుడిగా ఉండకపోవచ్చు, తల్లి దృష్టిలో వ్యభిచారిగా లాంటి దొంగలుగా ఉండకపోవచ్చు. కానీ వారు చేసిన తప్పిదాలు మన మీద పడి మనం ఆ మార్గంలో నడిచి మనం తప్పు మార్గంలో వెళ్తూ మనం ఆ పాపాన్ని మనం అంటగట్టుకుంటున్నాం. పురుషంగమ్మ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా క్షమించిన తండ్రి ఒక అభయం ఇస్తాడు. యెరూషలేము పట్టణమా, యెరూషలేము జనులారా, మీరు సంతోషంగా ఉల్లాసంగా ఉండి స్తుతిగానం చేయండి. నాకు యెరూషలేము అని సంతోషపడు, ఎందుకంటే నేను మళ్ళా మీ ప్రాంతంలోను, మీ ప్రాంత వాసులకు, మీ ప్రాంతాలను, మీ దేశాలను నేను నూతనపరచబడుతున్నాను, నూతనంగా చేయబోతున్నాను. మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు నేను తిరిగి ఇవ్వబోతున్నాను అని ఒక చక్కటి ఆశీర్వాదాలు ఉదయకాల సమయం మాట్లాడుతున్న ప్రతి సహోదరుడా, నువ్వు దేనికోసం ఇంతకాలంగా బాధపడుతున్నావో, ఏది పోగొట్టుకున్నావో, దేనికోసం ఏడుస్తున్నావో, ఏది కావాలని ప్రార్థిస్తున్నావో, దేనికోసం నీ కన్నీరు కారుస్తున్నావో, పశ్చాత్తాపడుతున్నావో, ఉపవాసం చేస్తున్నావో, మరి ఏదైనా చేస్తున్నావు తండ్రి నామంలో, అవన్నీ కూడా వ్యర్థం కాదు. ఏదో ఒక దినాన్ని తండ్రి నిన్ను నీ ప్రాంతాల్లో నీ కోరికలను మన్నించి నీ ఆలోచన యావత్తు కూడా అన్ని సఫలపరుచుగాక. ఇది తండ్రి ఇచ్చే వాగ్దానపు వాక్యం. ఇది మనం నమ్ముకొని ముందుకు వెళితే రాబోతున్న దినాల్లో అంతా శుభమే. బహుశా
నీవు చూడలేకపోవచ్చు, కానీ నీ తరం వారు నీవు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఆయన వారు అనుభవిస్తారు. దావీదు గారు ఎంతో ఆశపడ్డాడు, నా తండ్రి నామంలో నాకు ఇంత ఉపకారం చేసిన తండ్రికి ఒక మందిరాన్ని కట్టాలని. కానీ కట్టాడా? తన కుమారుడైన సొలొమోను గారి ద్వారా ఆ మందిరాన్ని నిర్మాణం జరిగింది. అది యెరూషలేము మందిరం ఒక్కసారి కాదండి, ముందు కట్టిన మందిరాన్ని కూల్చేశారు, రెండోసారి కూడా కట్టారు, అది కూడా కూల్చేశారు. 2 సార్లు కట్టించాడు ఆయన ఆలయాన్ని. కావున ఇప్పుడు సంగమా, మన పడిపోయిన మన జీవితాలను ఆయన బాగు చేసే తండ్రి. అది ఆయనకే సాధ్యం, నీకు నాకు సాధ్యం కాదు. ఇప్పుడు అనుకుందాం, ఒక వాహనం మీద వెళ్తుంటాం మనం, ఆ వాహనానికి ఏదో దెబ్బ తగులుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. అది బైక్ కావచ్చు, సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎవరు తీయాలి? మెకానికే తీయాలి. నీ వల్ల నా వల్ల కాదు. ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలియదు, పక్కన కూర్చొని మనకి ఎవరికి తెలియదు, నడిపిస్తున్న వాడికి తెలియదు, చూస్తున్న వాడికి కూడా తెలియదు. అది బాగుపడాలి, మళ్ళీ నూతనంగా అవ్వాలంటే ఖచ్చితంగా మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే మన జీవితాలు కూడా పాడైపోయి అంటే మనం తండ్రి దగ్గర వెళ్ళాలి, తండ్రి సన్నిధిలో మనం ఉండాలి, తండ్రి పాదాల మీద మనం పడాలి, ఆయన మాట మనం వినాలి. పాడైపడి ఈ బ్రతుకుని ఆయన స్థిరపరుస్తాడు, పాడైపడిన జీవితాన్ని స్థిరపరుస్తాడు, మనల్ని అనాలోచన తొలగిస్తాడు. ఇప్పుడు సంగమా, ఈరోజు యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారో తెలుసా? యవనస్తులు ఎందుకు పాడైపోతుందో తెలుసా? అహంకారము వారిలో ఎక్కువైపోయింది, మూర్ఖత్వము ఎక్కువైపోయింది, మాట వ్యతిరేకత ఎక్కువైపోయింది, చెప్పిన ఒకటి వినలేని వారు ఎక్కువైపోయారు. ఇదే కారణం యవ్వనస్తులు పాడైపోవడానికి. వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ వారు ఒక రకంగా చూసుకుంటే అబద్ధంలో జీవిస్తున్నారు. వారు అబద్ధాన్ని వస్త్రంగా ధరించుకొని వారు అందరూ జీవిస్తున్నారు. అబద్ధాన్ని అన్నపానులుగా పుచ్చుకుంటున్నారు. అబద్ధాన్ని వారు ఏదేదో చేసుకొని ఇదే ఒక సుఖమైన జీవితం అనుకుంటారు. అప్పటికి సుఖంగానే ఉంటుంది ప్రసంగమ్మ, అప్పుడు బాగానే ఉంటుంది, అప్పుడు సౌఖ్యంగానే ఉంటుంది. కానీ రాబోతున్న దినాల్లో అదే సుఖము, అదే సౌఖ్యము, అదే బాధ నిన్ను బలహీనపరుస్తుంది. జాగ్రత్త. యవన కుమార్తెలారా, యవనస్తులారా, ఎవరైనా సరే. కనుక తండ్రి అంటున్నాడు, పాడైపోయి ఉన్నారా జనులారా, నేను ఈరోజే మిమ్మల్ని శుద్ధి చేయడానికి నేను వచ్చాను అన్నప్పుడు ఆయన పిలుపుకి దగ్గరికి వెళ్ళాలి, ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తే ఆయన రాబోతున్న దినాల్లో మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇది ఆయన ఇచ్చే వాగ్దానపు వాక్యము. కానీ దీన్ని నమ్మేవారు అందరూ కూడా ఆయనకు స్తుతులు అర్పిస్తూ, నిజమే నాయన, నేను ఒక దినాన్ని ఇలా ఉన్నాను, కానీ ఇప్పుడు ఇదిగో ఇలాగున్నానంటే కారణం నీవే. ఎంతమంది లేరండి లోకంలో? ఒక దినాన్ని బాగా త్రాగావు, ఈరోజు తాగుడు దగ్గరికి వెళ్ళవు. అబద్ధాలు ఆడేవారు, ఇప్పుడు అబద్ధం అనేది నీకు సహించదు. మోసం చేసావు, ఇప్పుడు మోసం అంటేనే నీకు అసహజం. ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత. కారణం ఏంటంటే నీలో మారు మనసు వచ్చింది అని అనుకుంటావు, కానీ ఆ మారు మనసు ఇచ్చిందే ఆయన. ఎందుకంటే ఈ భూమి మీద నీవు బాగా బ్రతకాలి, తండ్రి నామాన్ని కనపరచాలి. అది ఆయన కోరిక. ఆయన కోరిక తీర్చడానికి మనం ఏం చేస్తున్నాం? పాడైపోయిన మన జీవితాలను, పడిపోయిన మన బ్రతుకులను, కృంగిపోయిన మన అనాలోచనలు ఆయన ఏం చేస్తుందంటే తన వాక్యం ద్వారా మళ్ళీ తిరిగి ఒలిపిస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు, అలాంటి గొప్ప పరమ తండ్రికి మన బిడ్డలు అయినందుకు మనం ఎంతగానో గర్వించాలి. ఆయన గౌరవాన్ని మనం నిలబెట్టాలి. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం. నిజమే తండ్రి, ఒక దినాన్ని మేమందరం కూడా వెలివేయబడిన జనాంగమే, తీసివేయబడిన తండ్రి ప్రజలమే. తండ్రి, మమ్మల్ని మా ప్రాంతాలను తండ్రి నీవు ఆదరించి ఆదుకున్నావు. ఇవి తండ్రి, ఎక్కడైనా మా జీవితాలు సరిగ్గా చేసుకోవడానికి, సరిగ్గా నడవడానికి తండ్రి, బ్రతికిన కొంతకాలమైన తండ్రి నీతో సహవాసకాలం జీవించడానికి, నీ మాట విని తండ్రి నీ పక్షంగా ఉండడానికి సహాయం చేయమని. చెడు వ్యసనాలు, చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు తండ్రి, బాలురేంటి, యవనస్తులేంటి, నడివేసుకులేంటి మా అందరి నుంచి కూడా తొలగించి నీ నామను కనపరుచుకుంటామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి తండ్రి నామములో వందనాలు. మహా తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.